హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బెస్ట్ హెయిర్ గ్రోత్ ప్యాక్ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. ఈ ప్యాక్ అప్లై చేసుకోవటం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉండదు, అలాగే డాండ్రఫ్ అనేది కూడా ఉండదండి. హెయిర్ అనేది ఈ ప్యాక్ అప్లై చేసుకోవటం వల్ల చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుందన్నమాట. ఈ ప్యాక్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ అప్లై చేసుకోవటం వల్ల హెయిర్ ఫాల్ అనేది అసలు ఉండదు అనమాట. మనం ఈ ప్యాక్ని ఇంట్లో ఉండే వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ముందుగా మెంతులు అనేది తీసుకోవాలండి. మెంతుల్ని ఓవర్ నైట్ మనం సోక్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతులు అనేది తీసుకోవాలి. అలాగే దీంట్లో వచ్చేసరికి అలోవెరా, ఆనియన్, కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ ప్యాక్ అండి ఇది. ఇక్కడ నేను మెంతుల్ని ఓవర్ నైట్ నానబెట్టేస్తున్నానండి. ఇలా ఓవర్ నైట్ నానబెట్టేసుకున్న వాటితో చాలా యూజ్ ఉంటుంది అనమాట ఈ ప్యాక్ని వేసుకోవటం. అంతేగాని 1 అవర్ అలా కాకుండా మనం ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే చాలా ఈ ప్యాక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ నేను నానబెట్టేసేసాను. ఓవర్ నైట్ నానబెట్టేసిన తర్వాత ఒక చిన్న ఆనియన్ అనేది తీసుకోవాలండి. అలాగే అలోవెరాని కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను అలోవెరా కొంచెం తీసుకున్నానండి. మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఈ ప్యాక్ అనేది చేసుకుంటే సరిపోద్ది. అంతేగాని దీన్ని స్టోర్ చేసుకోవటం వల్ల అంత యూజ్ ఏమి ఉండదు. కాబట్టి మనం ఎప్పుడైతే మనం ప్యాక్ అప్లై చేసుకోవాలని అనుకుంటున్నామో అప్పుడు ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోవాలండి. ఇక్కడ నేను అలోవెరాని కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన అలోవెరాని, అలాగే మెంతుల్ని, అలాగే ఆనియన్ కూడా చెప్పాను కదండి, ఒక చిన్న ఉల్లిపాయ అనేది తీసుకోవాలి. దాన్ని కూడా కట్ చేసేసుకొని వేసుకోవాలండి. ఈ ప్యాక్ అనేది అప్లై అనేది ఆయిలీ హెయిర్కి మాత్రమే అప్లై చేసుకోవాలండి. అలా అయితేనే మనకి హెయిర్కి బాగా పడుతుందన్నమాట ఈ ప్యాక్ అనేది. మనం అలాగే డ్రై హెయిర్ మీద అప్లై చేస్తే అంత యూజ్ ఉండదు అనమాట. అందుకే ఏ ప్యాక్ అప్లై చేసినా ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసుకుంటే యూజ్ ఉంటుంది. ఇలా అప్లై చేసిన తర్వాత తలస్నానం చేస్తే మనకి చాలా యూజ్ ఉంటుంది అనమాట ఈ ప్యాక్ అప్లై చేయటం వల్ల. ఓకేనండి. ఇక్కడ నేను ఆనియన్ కూడా కట్ చేసేసి మిక్సీలో వేసేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే మనకి చెప్పా కదా, ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎగ్ వైట్ కానీ లేకపోతే పెరుగు కానీ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసేసుకోవటమేనండి. దీన్ని మనం డైరెక్ట్గా ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది ఉండదు. అలాగే హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. అలాగే హెయిర్ కూడా స్మూత్గా సిల్కీగా ఉంటుందండి. మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ ప్యాక్ని. మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఈ ప్యాక్ని మనం ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకునే హెయిర్ గ్రోత్ ప్యాక్ అండి. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. బాయ్.